ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా విప్రో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్లో ఇదొకటి నెంబర్ 1 స్థానంలో అయితే ఉంటుంది అనమాట. అంటే టాప్ 10లో ఇదొక బెస్ట్ కంపెనీ. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి విప్రో ఫ్రెషర్స్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసరికి 11th నవంబర్ 14th నవంబర్ అంటే ఈ మధ్యన అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఫ్రమ్ 9:30 AM to 12:30 PM వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. కాంటాక్ట్ వచ్చేసరికి అంటే ఎవరిని కాంటాక్ట్ అయితే మెన్షన్ చేయలేదు. మనకు అడ్రస్ అంటే ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ వచ్చేసరికి విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ISD రోడ్ ఆపోజిట్ టు డొమినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానకారంగూడ హైదరాబాద్ తెలంగాణ. మనకు ఈ లొకేషన్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే 0 years ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేదా ఫ్రెషర్ క్యాండిడేట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనుకో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి మనకు 100 వేకెన్సీస్ అంటే మనకు 100 పైనే అనమాట. మనకి ఇక్కడ మెన్షన్ చేసింది అయితే మినిమం 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంది. శాలరీ విషయానికి వచ్చేసరికి 1.75 lakhs నుంచి 2 lakhs per annum. ఇది వచ్చేసరికి స్టార్టింగే ఫ్రెండ్స్. మీకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ అంటే ఇయర్లీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇంకా అంటే దాదాపు 2 lakhs అంటే దాదాపుగా ఒక పర్ మంత్కి వచ్చేసరికి 18,000 నుంచి 20,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి. మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే మీకు ఫోన్ కాల్స్ అయితే కాదు, జస్ట్ చాటింగ్కి సంబంధించి కానీ ఈమెయిల్స్ కానీ వాళ్ళు ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఈమెయిల్స్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ వాళ్ళకైతే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ మంచి స్కిల్స్ ఉండాలన్నమాట. దేనిపైన అంటే BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. ఎలాంటి స్కిల్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. BPO నాన్ వాయిస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించి నాన్ వాయిస్ ప్రాసెస్ బాగా తెలిసి ఉండాలి. అంటే చాటింగు ఇంకా ఈమెయిల్స్కి అయితే రెస్పాండ్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యు విల్ డూ గ్రీటింగ్స్ ఫర్ విప్రో అంటే విప్రో నుంచి మీకు గ్రీటింగ్స్ తెలుపుతూ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ మ్యాపింగ్ రోల్ రిక్వైర్డ్ స్కిల్స్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఎక్సలెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అంటే ఇంగ్లీష్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఎక్సెల్ కంప్యూటర్లో ఎక్సెల్ అయితే బాగా తెలిసి ఉండాలన్నమాట. ఇంకా స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి వర్క్ లొకేషన్ హైదరాబాద్. మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదా అని అడుగుతున్నారు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్ అంటే మనకు రొటేషనల్ పద్ధతిలో అయితే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి రొటేషనల్ పద్ధతిలో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓన్లీ MBA అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఓన్లీ MBA కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ వచ్చేసరికి 21, 22, 23, 24 అంటే ఈ ఇయర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ పాస్ అయినరో వారికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఎలిజిబిలిటీ అప్లై అంటే వారికి మాత్రమే ఛాన్స్ ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అంటే ఓన్లీ ఫ్రెషర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉందని మీరు చెప్పకపోతే సరిపోతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా ఎక్స్పీరియన్స్ లేదని అయితే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు ఇమీడియట్ జాయినర్స్ అంటే వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే కావాలి. వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 days a week విత్
2 days ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్. అంటే 5 days అయితే మీకు వీక్ అయితే ఉంటుంది. 2 days అయితే రొటేషనల్ పద్ధతి అంటే షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆల్రెడీ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే చెప్పాను కదా, విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 2031-115/1 IST రోడ్ ఆపోజిట్ టు డొమినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నరంకరంగూడ, హైదరాబాద్, తెలంగాణ. ఈ ఏరియాలో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా ప్లీజ్ క్యారీ బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఏది? అప్డేటెడ్ రెజ్యూమ్. అప్డేట్లో అంటే మీ యొక్క రెజ్యూమ్లో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఏదంటే ఖచ్చితంగా ఏముండాలి? ఎక్సెల్ గురించి తెలిసి ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇంకా నాన్ వాయిస్కి సంబంధించి కొద్దిగా తెలుసు అనే మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా అయితే మీరు అయితే క్వాలిఫై అయిపోతారనమాట. అంటే జాబ్ వచ్చేసినట్టే. ఇంకా దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఐడి ప్రూఫ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డు, దాంతోపాటు జిరాక్స్ కాపీ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ప్రొవిజనల్ ఆర్ CMM సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ జిరాక్స్ కాపీ. అంటే జిరాక్స్ కాపీ ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ అయితే జిరాక్స్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.